కేవలం 5 రూపాయలకే రుచికరమైన భోజనం దొరుకుతుండడంతో పెద్ద సంఖ్యలో పేదలు భోజనం చేసేందుకు అన్నా క్యాంటీన్కు బారులు తీరుతున్నారు. ఇక్కడ భోజనం చేయడానికి అర్హత అక్కర్లేదు, రేషన్ కార్డు చూపించక్కర్లేదు. కడుపులో ఆకలి, చేతిలో 5 రూపాయలు ఉంటే చాలు అన్నా క్యాంటీన్లోకి అడుగు పెట్టొచ్చు. 5 రూపాయలకే పరిశుభ్రమైన ఆహారం దొరుకుతూ ఉండడంతో పెద్ద సంఖ్యలో పేదలు వీటిని ఉపయోగించుకుంటున్నారు. 5 రూపాయలకే భోజనం పెట్టడంతో కొంతమంది తాగుబోతులు కూడా ఇక్కడకు వచ్చి తోటి వారితో సిబ్బందితో గొడవలు దిగుతున్నారు. ఈ క్రమంలో ఒంగోలులోని అన్నా క్యాంటీన్ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యం తాగిన వారికి నో ఎంట్రీ అంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అందులో ఏం రాశారంటే మద్యం తాగి వస్తే ముద్ద కూడా పెట్టము అని ఖరాఖండిగా చెప్పారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంతమంది ఫుల్గా మద్యం తాగేసి అన్నా క్యాంటీన్కు వస్తున్నారు. అక్కడ గొడవలకు దిగుతుండడం, నానా రచ్చ చేస్తుండడంతో ఈ విధంగా బోర్డులు పెట్టాల్సి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. మద్యం తాగడానికి సరిపడా డబ్బులు ఉన్న వాళ్ళు హోటల్కి వెళ్ళి తినాలని, పేదల కోసం 5 రూపాయలకే అన్నం పెడుతుంటే దీన్ని కూడా దుర్వినియోగం చేయడం మంచి పద్ధతి కాదని నిర్వాహకులు చెబుతున్నారు.